ప్రధాని మోదీ 75వ జన్మదిన ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నడిబొడ్డున బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించారు 3K రన్. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అధికారులతో పాటు వేలాది మంది యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాసముక్ భారత్ లక్ష్యంగా డ్రగ్స్ ఫ్రీ కంట్రీగా చూడడమే లక్ష్యంగా యువతను చైతన్యం చేసేందుకు 3K రన్ను నిర్వహించారు. అత్యధిక యువత మేధస్సు కలిగిన దేశం భారత్ అంటూ కొనియాడారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశ యువత భవిష్యత్తును రక్షించుకోవాలి, అప్పుడే మరింత అభివృద్ధి సాధించగలమన్నారు. ప్రస్తుతం స్కూల్ నుంచి యూనివర్సిటీల వరకు పిల్లలు, యువత డ్రగ్స్ కు అడిక్ట్ అవుతున్నారన్నారు. దేశం నుంచి డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాల్సిందేనని పిలుపునిచ్చారు. డ్రగ్స్ ను యువత దూరం చేయాల్సిందంటూ ఈ విషయంలో అవగాహన కల్పించడంతో పాటు తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలన్నారు. డ్రగ్ ఫ్రీ కంట్రీ చర్యలో భాగంగా డ్రగ్స్ పై యువతను, పిల్లల్ని, తల్లిదండ్రుల్ని చైతన్యం చేసేందుకే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించారు. అందరం సమైక్యంగా డ్రగ్స్ ను అరికట్టేందుకు పోరాటం చేయాలని, మరోవైపు అవగాహన కల్పించాలన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు మన ప్రధానమైనటువంటి పట్టి పీడిస్తున్నటువంటి సమస్యల్లో డ్రగ్స్, మద్యము ఈరోజు మనము ప్రధానంగా చాలా పెద్ద సమస్యగా ఉంది. ఏదైతే యువశక్తి నైపుణ్యానికి, యువశక్తికి సంబంధించినటువంటి మేధస్సుకు, దేశ అభివృద్ధికి ఇది ఒక ఆటంకంగా ఉంది. ప్రాథమిక పాఠశాల నుంచి మొదలు పెడితే యూనివర్సిటీస్ వరకు, ఈరోజు బస్తీల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద టెక్ కంపెనీల వరకు, ఈరోజు చిన్న చిన్న పరిశ్రమల నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద ఉత్పత్తులు తయారు చేసేటువంటి అన్ని ప్రాంతాలలో కూడా ఈరోజు డ్రగ్స్ పెద్ద సమస్యగా మారింది. యువత ఏదైతే తమలో టాలెంట్ ఉంటుందో ఆ టాలెంట్ బయటికి రాకుండా ఈ డ్రగ్స్ ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ దేశం వేగవంతంగా అభివృద్ధి జరగాలంటే, మన దేశంలో జనాభా, అత్యధిక జనాభా, యువ జనాభా తమ టాలెంట్ను, తన నైపుణ్యాన్ని ప్రదర్శించాలంటే ఈరోజు మనము డ్రగ్స్ ను పూర్తిగా అరికట్టాలి. నో డ్రగ్స్ పేరు మీద ప్రతి ఒక్కరు కూడా ప్రతిజ్ఞ తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ డ్రగ్స్ ను పూర్తిగా నిర్వీర్యం చేయాలి. డ్రగ్స్ ఉపయోగించేటువంటి వాళ్ళను కౌన్సిలింగ్ చేయాలి. ఆ రకంగా డ్రగ్స్ ను మన దేశం నుంచి పారదోలాల్సినటువంటి అవసరం ఉంది.